తల్లులు తమ పిల్లల్లో ఆటిజంను నివారించడానికి అనేక చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆటిజం సమస్యలను ముందుగానే గుర్తించడానికి సాధారణంగా ప్రినేటల్ చెకప్లు చేయించుకోవడమే కాకుండా కడుపులోని బిడ్డ ఎదుగుదలను కూడా నిరంతరం తెలుసుకుంటూ ఉండాలి. గర్భధారణ సమయంలో ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడంతో పాటు ఒత్తిడిని తగ్గించుకోవడానికి వ్యాయామాలు వంటివి చేయాలి. ధూమపానం, ఆల్కహాల్, డ్రగ్స్ వంటి వాటికి దూరంగా ఉండాలి. తల్లులు నిర్దిష్ట పోషకాలు, సప్లిమెంట్లను డాక్టర్ సూచన మేరకు తీసుకోవడం వల్ల వారి పిల్లల్లో ఆటిజం ప్రమాదాన్ని తగ్గించవచ్చు. గర్భధారణ సమయంలో వాయు కాలుష్యం, పర్టిక్యులేట్ పదార్థాల ప్రభావానికి గురికాకుండా చూసుకోవాలి. గర్భిణీలు కొన్ని రకాల అనారోగ్యాలను నియంత్రించే టీకాలు సైతం తీసుకుంటూ ఉండాలి. శిశువు కదలికలకు సంబంధించి ఏవైనా అనుమానిత లక్షణాలను గమనించినట్లు అయితే ఆలస్యం చేయకుండా డాక్టర్ను సంప్రదించడం ఉత్తమం. వీటితో పాటు తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తనను నిరంతరం గమనిస్తూ ఉండాలి. ముఖ్యంగా ఆటిజం వ్యాధి విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. వారు సాధారణంగా ప్రవర్తించకపోతే వెంటనే అప్రమత్తం కావడం చాలా ముఖ్యం. పిల్లలకి ఆటిజం ఉన్నట్లు నిర్ధారణ అయితే కొన్ని ప్రత్యేక ముందస్తు చర్యల ద్వారా వారిలో సామాజిక నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు కృషి చేయాలి. వైద్యుల సలహాల మేరకు ఆటిజంకు చికిత్స తీసుకుంటూ మరిన్ని జాగ్రత్తలు పాటిస్తే ఈ సమస్య నుంచి పిల్లలను కాపాడుకోవచ్చు. ఇలాంటి మరికొన్ని విషయాలు తెలుసుకోవడం కొరకు పిల్లల భవిష్యత్తుని తీర్చిదిద్దడం కోసం ఇప్పుడే సంప్రదించండి మన మోనాప్లే చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్, చందానగర్, హైదరాబాద్.